నేను ఈ కార్యక్రమం ఎలక్షన్లో అప్పుడు వీరసేవ సమాజ సభ్యులతో కూర్చొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో ఖచ్చితంగా మేము మీ ఎంబడి ఉంటాం. నేను అనుకుంటా మగడిపల్లి కాడ వాళ్ళు శాంతంగా టిఫిన్ పెట్టించి భోజనం టిఫిన్ పెట్టించి మార్నింగ్ ఇట్లా తినిపించి లోపలికి తీసుకుపోయి చెప్పడం జరిగింది. అందరూ కూడా సమాజ సభ్యులందరూ కూడా భద్రేశ్వర టెంపుల్ అంటేనే ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి టెంపుల్. దీనికి చాలా మటుకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడమే జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ మాత్రం కనపడలేదు. ఖచ్చితంగా ఈ టెంపుల్ ని మార్పు తీసుకురావాలా. తాండూరు అంటేనే వీరసేవ సమాజం ఏదనుకుంటే జరుగుతుంది. ఖచ్చితంగా మేము అనుకోని మేము గెలిపిస్తాము. ఈ టెంపుల్ ని మాత్రం ఖచ్చితంగా దశ మారవాలా. చాలా మంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం దాని రూపురేఖలు మారుస్తామని చెప్పింది, కానీ ఆచరణలు ఎక్కడ కూడా పెట్టలేరు. ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఏంటి, నన్ను ఆశీర్వాదించి గెలిపేయండి. ఖచ్చితంగా భద్రేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ టెంపుల్ని మనం అందరం కూడా కూర్చొని మంచిగా చేసుకుందామని చెప్పినాం. మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు షాపులు కట్టడమే కానివ్వండి. ఆ రోజు ఒక పెద్దమ్మ చెప్పింది నాకు, భద్రేశ్వర స్వామి టెంపుల్ అంటేనే దాసోహం అనేది ఒక చరిత్ర ఉన్నది. ఆ దాసోహంలో తాండూరు పట్టణంలో ప్రతి ఇల్లు తిరిగి వారు ఏదైతే దానం చేస్తారో వారు చేసినటువంటి దానాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనాథలు ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి బీదలు ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి వంట చేసి పెట్టడానికి దాసోహం ఉపయోగపడతా ఉండే. ఆ గుడికే కాకుండా తాండూరు పట్టణాన్ని కూడా బాగుంటుందని చెప్పినప్పుడు ఆ అమ్మ చెప్పినప్పుడు ఆ అమ్మ నేను అనుకున్న మాటలు ఆ పెద్దమ్మతో నా ఒక్కరికి చెప్పినట్లు కాదు, తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాట తను చెప్తా ఉన్నది. ఖచ్చితంగా నేను చేపిస్తామని చెప్పి ఆ పెద్దమ్మకి ఆ రోజు మాట ఇచ్చిన. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిందామో వారికి మాట ఇచ్చినటువంటి ప్రకారమే ఎంత ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా కొద్దిగా అటు ఇటు అయినా అందరి సహకారంతో ఈరోజు ఒక మంచి దాసోహాన్ని కట్టి రోజు వారే ఏ ఒక్కరు కూడా ఈరోజు ఆ భగవంతుడే చాలా మందికి ఈరోజు అన్నదానం కూడా ఒకరొకరు వాళ్ళు ఎవరో ముందుకు వచ్చి అన్నదానం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు పెద్దమ్మ చెప్పినటువంటి మాటలు ఈ రోజు ఆ భగవంతుడు నిజం చెప్పిన విషయాన్ని మీ అందరికీ చెప్తున్నారు కూడా గర్వంగా ఉంది.